సర్కార్ ఇండియాకు స్వాగతం. మా గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ప్రభుత్వం గుర్తించాలంటూ గత 2 రోజులుగా నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన ఏకొండూరు మండలం పాతరేపుడి గ్రామస్తులు కొత్తరేపుడి పాతరేపుడి ఒకే గ్రామ పంచాయతీగా ఉండడంతో మా గ్రామ అభివృద్ధి జరగడం లేదంటూ కటారి కోటేశ్వరరావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో 1700 పైచిలకు ఓట్లతో పాతరేపుడి ఉండడంతో గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలని అంటున్న మాలమంటి ఏలియా బాబుతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెద్దవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. కావాలి 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 కావాలి. నమస్తే. ఈరోజు మనం ఏకొండూరు మండలం పాతరేపుడి గ్రామంలో ఉన్నాం. మరి వీరు గత 2 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భం. మరి వీళ్ళు రిలే నిరాహార దీక్ష మరి దేనికి చేస్తున్నారు, మరి వీళ్ళ సమస్యలు ఏంటి అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మరి మహిళలు మరి పెద్దలు అందరూ ఇక్కడ మరి సెంటర్లో టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీనికి ఏంటి కారణం అంటే ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. మాది ఏకొండూరు మండలం రేపుడి పంచాయతీ పాతరేపుడి. ఎన్నో ఏళ్లగా ఏ యొక్క అభివృద్ధి కానీ, ఏ అవసరాలకు కానీ, ఏ ఒక్క గ్రామ సంబంధించి ఆఫీసులు కానీ లేక ఇక్కడ ఎక్కువ ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు. వాళ్ళ యొక్క అంటే ఇక్కడ ఉన్న ప్రజలు పేదలు. ఈ 3 కాస్టుల్లో ఉన్న అది కులాల్లో ఉన్న షెడ్యూల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా పేదలు. కాబట్టి మేము అడిగే డిమాండ్ ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ కొత్తగా 27/11/2025 ఇచ్చిన జీవో ప్రకారం పంచాయతీలు సపరేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి జీవో నంబర్ MS 97 ప్రకారం మేము దీన్ని అడుగుతున్నాము. మా డిమాండ్ ఒకటే, ప్రతి ఒక్కరు గమనించండి. ఎన్నో ఏళ్లుగా ఏ యొక్క అభివృద్ధికి నేర్చుకునే మేము సరైన రోడ్లు లేవు, సరైన వసతులు లేవు, సరైన నీళ్లు లేవు. గత 20 రోజుల నుంచి నీళ్ల కోసం మేము మా ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. దానిలో భాగంగానే మేము మాది సపరేట్ అయిన వెంటనే మరి అనేక సంక్షేమాలు కానివ్వండి, ఆఫీసులు కానివ్వండి, పంచాయతీ ఆఫీసు కానివ్వండి, సచివాలయం కానివ్వండి, గ్రామ సచివాలయం కానీ అన్ని వస్తాయని చెప్పేసి విశ్వాసంతో మేము దీన్ని చేస్తున్నాము. ఇప్పుడు ప్రత్యేక పంచాయతీగా విడగొట్టాలనేది మీ నినాదమా? అవునండి. మాకు ప్రత్యేక పంచాయతీ అయితే మా ప్రజలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ బలహీన వర్గాలందరూ కూడా 2 కిలోమీటర్లు వెళ్ళే అవకాశం లేకుండా బాధపడకుండా మేము దాన్ని సాధించుకోవాలని. అయితే సార్, ఇప్పుడు ప్రత్యేక పంచాయతీ అనే వరకు కొంత మరి గ్రామ విస్తీర్ణం కావచ్చు, ఓటింగ్ శాతం కావచ్చు, ఇటువంటివి కూడా కొన్ని పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మీకు గ్రామ పంచాయతీగా అడగడానికి మీకున్న ఓట్ల శాతం ఎంత అంటే ఏం చెప్తారు? సార్, మా వచ్చేసి ఓటింగ్ శాతం 1600 ఓట్లు ఉన్నాయి. జనాభా వచ్చేసి 2024 నుంచి 2700 మంది జనం ఉన్నారు. కాబట్టి మేము పంచాయతీని సాధించుకోవడానికి సరైన కొత్తరేపుడి పాతరేపుడి 2 గ్రామ పంచాయతీలుగా మరి ఒకే పంచాయతీగా ఉన్న నేపథ్యంలో మరి పాతరేపుడికి ప్రత్యేక పంచాయతీ కావాలని చెప్పి మీరు మరి నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సందర్భంలో అసలు మీకు ప్రత్యేక పంచాయతీగా కావడానికి మీకున్న సమస్య ఏంటి, ఎందుకు అడుగుతున్నారంటే ఏం చెప్తారు? సార్, ఇక్కడ బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మేము ప్రతి అవసరానికి, ఏ అవసరానికి వెళ్ళా ఒక అధికారిని కలవాలంటే సెక్రటరీ గారు కానివ్వండి, ఈ సచివాలయం సిబ్బందిని ఎవరిని కలవాలన్నా కానీ ఒక రోజు పనిచేడి మేము కానివ్వండి, మా ప్రజలు కానివ్వండి, మా యొక్క స్త్రీలు పురుషులు కూడా, వృద్ధులు వికలాంగులు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక రోజు వాళ్ళ యొక్క టైంని వెచ్చించి వెళ్ళవలసి వస్తుంది. అందుకోసం అని చెప్పి మేము సపరేట్గా కావాలనుకుంటున్నాం. అదిగాక ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా లేవు. తర్వాత సచివాలయం లేదు, గ్రామ సచివాలయం లేదు. తర్వాత ఇంకా అనేక రకాలుగా చూసుకుంటే అధికారులు ముందు ముఖ్యంగా ఒక విలేజ్కి కావాల్సిన అధికారులు ఎవరో కూడా లేరు. అందుకని మేము కావాలని కోరుకుంటున్నాం. అయితే సార్, ఇప్పుడు ప్రత్యేక పంచాయతీ కావాలని నినాదం అనేది మీరు చేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో మరి ప్రత్యేక పంచాయతీ అవసరం లేదు, మరి ఒకే పంచాయతీగా ఉండాలనే నినాదంతో కొంతమంది చేస్తున్నారు. దీనిపై మీరు ఏ విధంగా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? సార్, మేము అడిగే దానిలో మా కోరికలో న్యాయం ఉంది, నీతి నిజాయితీ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ అభిష్టం మేరకు మేము ఒకటే చెప్తున్నాం, ఈ వద్దనే వాళ్ళకే
సరైన సమాధానం. ప్రతి డోర్ టు డోర్ పాతరేపూడి డోర్ టు డోర్ అన్ని క్యాస్టులు కులాలు మతాలు అందరితో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయమనండి. ఏ ఒక్కరైనా కానీ వద్దని అంటే మెజార్టీ పీపుల్ వద్దని అంటే మాత్రం దీన్ని మేము నిర్మించుకుంటాము. కొంతమంది స్వార్థం కోసం దీన్ని కావాలనుకుంటున్నారే తప్ప నిజమైన అయితే వాళ్ళ యొక్క ఆచరణలో మాత్రం నిజమైన వాస్తవం లేదు. అయితే సార్ ఇప్పుడు ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు ప్రత్యేక పంచాయతీగా కోరుకోవడంలో తప్పులేదు, మీరు కూర్చోవడంలో కూడా తప్పులేదు. వాస్తవంగా ఇంకో విషయానికి వచ్చే వరకు మరి ఈ పంచాయతీ అనే దాని విషయంకి వచ్చే వరకు మీరు ప్రభుత్వం దృష్టికి కానీ అధికారుల దృష్టికి కానీ విషయాన్ని తీసుకెళ్లి మొత్తం అందరూ కలిసి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ వివరణ అడిగిన సందర్భాలు ఉన్నాయా, మెమోరాండం ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇచ్చాను సార్. డిప్యూటీ ఎండిఓ సార్, ఎంపీడీఓ సార్కి ఇచ్చాము. మా యొక్క ప్రతి నివేదిక కూడా ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న నిన్న మొన్న జరిగిన నివేదికను పంపించాము. మేము ప్రతి ఒక్కరు కూడా ఆడ మగ చిన్న పెద్ద అందరూ కూడా సంతకాలు చేసి ఒక లెటర్ తయారు చేసి మా డీసీ చైర్మన్ గారు మేము అందరం కలిసి ప్రతి లెటర్ని కూడా పై కలెక్టర్ వరకు కూడా మా యొక్క విన్నపం వెళ్ళిందండి. అయితే సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం దృష్టికి కూడా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లిన సందర్భం ఉంది. మరి 2 రోజుల నుంచి మరి రిలే దీక్షలు చేస్తున్న సందర్భం ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ఈ డిలే అవుతున్న ఈ కార్యక్రమం పంచాయతీ సపరేట్ గా చేసే కార్యక్రమంలో డిలే అయితే మీరు ఎటువంటి కార్యక్రమం తీసుకోబోతున్నారు? ముందు ఏ విధమైన విధంగా ముందుకెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? సార్ ఒకటే చెప్పేది, మాకు లిఖిత పూర్వకంగా సార్ అయితే ఎంపీడీఓ సార్ అయితే మాకు హామీ ఇచ్చారు. నిన్న మొన్న మేము చేసిన ఈ యొక్క రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు, వచ్చారు, మాకు హామీ అయితే ఇచ్చారు. మేమేమంటామంటే మా ప్రజలందరూ కూడా మాకు లిఖిత పూర్వకంగా మీకు మేము చేస్తున్నాము, న్యాయం చేస్తామని చెప్పేసి లిఖిత పూర్వకం ఇచ్చే వరకు కూడా మేము ఈ పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. అయితే సార్ ఆఖరిగా ఓ విషయం చెప్పండి. 2 పంచాయతీలుగా ఇప్పుడు కొత్త రేపుడి పాత రేపుడి ఒకటే పంచాయతీగా నడుస్తున్న నేపథ్యంలో మరి పాత రేపుడి విషయానికి వచ్చే వరకు పంచాయతీ అనే వరకు పారిశుధ్యం కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మరి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, ఇటువంటి సమస్యలు మీ గ్రామానికి ఏమన్నా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి లేవు సార్. వాటి కోసం ఇప్పుడు పోరాటం చేసేది. మాకు ఎప్పుడైతే మాకు సపరేట్ అవుతామో అప్పుడు SC/ST సప్లై నిధులు వస్తాయి. అన్ని రకాలుగా కూడా మేము అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. పారిశుద్ధ్యం కానివ్వండి, తర్వాత వాటర్ ట్యాంకులు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ప్రతిదీ కూడా మేము అంటే రెండు పంచాయతీలు 2 ఊర్లు కలిపి ఒకే పంచాయతీగా ఉండటం ద్వారా మీ గ్రామాభివృద్ధి జరగట్లేదు అని మీరు చెప్తున్నారా? అవునండి, ఎస్. అందరిది ఒకే మాట. 2 గ్రామాలు ఉండటం వల్ల కూడా అభివృద్ధి జరగట్లేదు. అభివృద్ధికి ముఖ్యంగా పాతరేపుడి ప్రజలు నోచుకోలేకపోతున్నారు. డీసీ చైర్మన్ కటారి కోటేశ్వర గారు మరి ఈ దీక్షా కార్యక్రమంలో ఉండటం జరిగింది. మరి వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీ విభజన విషయంలో మరి వారు ఏ విధంగా ముందుకెళ్తున్నారనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ కూర్చున్న నేపథ్యంలో 2 రోజులుగా మరి దీక్ష చేస్తున్నారు. మరి ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మరి విభజన పంచాయతీ కోసం మీరు ఏ విధంగా మీ ప్రయత్నం ఏంటి, మీరు ఏం అడుగుతున్నారంటే ఏం చెప్తారు? సార్ మరి మాది పాతరేపుడు గ్రామం. నేను అధికార పార్టీకి సంబంధించిన ఒక డీసీ చైర్మన్ని, అంతకుముందు ఈ ఊరికే సర్పంచ్గా పనిచేశాను. మరి మా ఊరు ఏదున్నా ఇక్కడున్న ప్రజలు కనీసం ఎలాంటి సౌకర్యం లేదు. మాకు ఏదున్నా ఒక పంచాయతీ ఆఫీసు లేదు, ఒక సచివాలయం లేదు, ఒక పశువుల హాస్పిటల్ లేదు, ఒక పాల కేంద్రం లేదు. మేము ఏదున్నా కాలినడకన 2.5 కిలోమీటర్లు నడుచుకొని అక్కడికి వెళ్తున్నాం. పాపులేషన్ చూస్తే పాతరేపుడు గ్రామ ప్రజలు 2000 నుంచి 2400 మంది ఉన్నారు. కొత్తరేపుడు చూస్తే సుమారు 1600 నుంచి 1800 మంది ఉన్నారు. అక్కడ చూస్తే అగ్రవర్ణాలు ఉన్నారు. ఇక్కడ చూస్తే పాతరేపుడులో SC/ST BC మైనార్టీ కులాలు తప్ప 2 కులాలు లేవు. మేము వాళ్ళ చేతుల్లో అన్యాయం అయిపోతున్నాం. ఏది వచ్చినా కూడా అభివృద్ధి కార్యక్రమం ఏది వచ్చినా కొత్త రేపుడికి వెళ్తుంది తప్ప పాత రేపుడికి వెళ్ళటం లేదు. దీన్ని బట్టి మీరు మా పిల్లలు ఉన్నారు, చదువుకుంటున్నారు. మా స్కూల్ పిల్లలు 5వ తరగతి వరకు ఇక్కడ ఉంది. మళ్ళీ 7వ తరగతి చదువుకోవాలంటే కొత్త రేపుడు వెళ్ళాలి. పాపులేషన్ చూస్తేనేమో పాత రేపుడులు ఎక్కువ ఉంది. ఈ పిల్లలు పొద్దున్నే మరి రోజు 2.5 కిలోమీటర్లు నడుచుకొని పొద్దున సాయంత్రం తిరిగి వస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, వర్షాకాలం టైంలో ఈ పిల్లలు ఎంత ఇబ్బందులు పడతారో. వర్షాలు వస్తుంటాయి, ఎన్ని ఇబ్బందులు పడి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో మీరు అర్థం చేసుకోవాలి. అదే సపరేట్ పంచాయతీ చేస్తే మేము మా ఊర్లోనే 7వ తరగతి వరకు
మాకు అవకాశాలు వస్తాయి. నేను ఒకటే చెప్తున్నా, కొంతమంది అగ్రవర్ణాలు మీకు రెవెన్యూ పోద్ది, మీకు అది పోద్ది, మీకు ఇది రాదు అని మబ్బి పెడుతున్నారు గవర్నమెంట్ని. గవర్నమెంట్ చూస్తే మరి అనుకూలంగానే పంచాయతీని సపరేట్ చేసుకోండి, పాతరేపూడిలో జనాభా ఎక్కువ ఉంది. ఒక రకంగా చూస్తే ఎస్సీ కుల ప్రాతిపదికన తీసుకుంటే 600 మంది నుంచి 800 గడప మా ఎస్సీ కులస్తున్నారు. మాలవారైతే మాదిగలైతే మరి 800 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే బీసీ కుటుంబాలు 600 కుటుంబాలు ఉన్నాయి. ఎస్టీ మైనార్టీ కుటుంబాలు 100 కుటుంబాల దాకా ఉన్నాయి. మీరు ఆలోచించండి, ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు అన్యాయం అయిపోతున్నారు. మరి ప్రభుత్వం వారు గ్రహించి మరి దీనికి కావలసిన మరి మీరు మాకు అవకాశం ఇచ్చారు, మీరు జీవో ఇచ్చారు, మాకు మా పంచాయతీని విడదీయమని మేము కోరుతున్నాం. మీరు పంచాయతీని విడతీయండి. విడదీస్తే ఒక మాజీ సర్పంచ్గా డీసీ చైర్మన్గా 1 ఎకరం భూమి ఇస్తాను, నేను సచివాలయం కట్టుకుంటారో పంచాయతీ ఆఫీసు కట్టుకుంటారో దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. ప్రజల తరపున, మా పాతరేపూడి ప్రజల తరపున సిద్ధంగా ఉన్నా. మీరు ఆలోచించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ బాబు గారిని, పంచాయతీ శాఖ మంత్రివర్యులు మరి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అంతేకాకుండా అయ్యా, అగ్రవర్ణ కులాల వాళ్ళు మమ్మల్ని ముందుకు రానియకుండా మరి మా పంచాయతీ విడదీయకుండా చూస్తున్నారు. మీరు ప్రభుత్వం మరి దీని దృష్టిలో ఉంచుకొని పాతరేపూడిని మరి మీరు ఇచ్చిన జీవో ప్రకారం సపరేట్ పంచాయతీ చేయవలసిందిగా. అయితే సార్, సపరేట్ పంచాయతీ అనే విషయానికి వచ్చే వరకు మీరు సపరేట్ పంచాయతీ కావాలని చెప్పారు. దాదాపు ఒక 50-60 మంది కూర్చొని ఉన్నారు. మరి అదే విధంగా సపరేట్ పంచాయతీ వద్దు అనే విషయాన్ని మరి వాళ్ళు కూడా కూర్చొని మరి దీక్ష చేస్తున్న సందర్భం. ఇప్పుడు పాతరేపూడి, కొత్తరేపూడి గ్రామాల మధ్య ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అంటే ఏం చెప్తారు? పరిష్కారం అంటే ఒకటి సార్, ఇప్పుడు పాతరేపూడి ప్రజలు పాతరేపూడిని కోరుకోవాలని మరి రోజు కోలుకెళ్ళి డబ్బులు సంపాదించుకొని దాన్ని జీవనాధారం చేసుకుని బ్రతుకుతున్న ఈ మహిళా వాళ్ళు కానీ మా వాళ్ళు కానీ వాళ్ళు ఈ రోజు నిరసన దీక్షలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే ఈ రోజు కొత్తరేపూడి వాళ్ళు మరి ఇక్కడికి వచ్చి మరి 4 రోజుల నుంచి దీక్ష చేస్తుంటే కొత్తరేపూడి వాళ్ళు వచ్చి మా పాతరేపూడిలో కూర్చున్నారంటే మరి దాని అర్థం ఏంటి? మరి కొత్తరేపూడి వాళ్ళు కొత్తరేపూడిలో దీక్ష చేసుకోవచ్చుగా, అక్కడ టెంట్ వేసుకోవచ్చు కదా, అక్కడ జనాలు పోగు చేసుకుని అక్కడ మాకు పంచాయతీ అక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. మరి పాతరేపూడిలో కూర్చోవటం ఎందుకు? మీరు మమ్మల్ని అన్యాయం చేస్తున్నారా, మేము మిమ్మల్ని అన్యాయం చేస్తున్నావా అనేది మీరు గ్రహించాలి. మా పంచాయతీని విడగొట్టమని అన్ని వర్గాలు కూడా మాకు సపోర్ట్ చేసినాయి. సపోర్ట్ చేశారు కాబట్టి కొంతమంది బడా నాయకులు దీన్ని విడదీయకుండా వాళ్ళ లాభపడేటట్టు చేసుకుంటున్నారు. దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, పత్రికాపూర్వకంగా తీసుకెళ్ళాలి. అన్ని వర్గాలు కూడా మరి ఈ రోజు ఇక్కడ కూర్చున్నామంటే కులమతాలకు అతీతంగా, పార్టీలు అతీతంగా అందరం అన్ని పార్టీలు కలిసి ఈ రోజు ఈ దీక్ష చేయటం జరిగింది. అయితే సార్, ఒక్క విషయం లాస్ట్ గా అడుగుతున్నా. ఇప్పుడు 2 దీక్షలు రేపుడులోనే పాతరేపూడిలోనే జరుగుతున్న నేపథ్యంలో అగ్రవర్ణాలు దీక్ష ఒకటి, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల దీక్ష ఒకటి అనే విషయాన్ని మీరే చెప్పారు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు చేస్తున్న దేనికోసం, మీరు చేస్తున్న దేనికోసం అంటే ఏం చెప్తారు? లాస్ట్ గా చెప్పండి. మా పంచాయతీ మాకు కావాలి, మాకు డెవలప్మెంట్ లేదు, ఒక్క పంచాయతీ ఆఫీస్ లేదు, ఒక సచివాలయం ఆఫీస్ లేదు, ఒక్క ఉద్యోగస్తులు కలవాలంటే మేము 2.5 కిలోమీటర్లు వెళ్ళాలి. ఈ రోజు టెక్నాలజీ వచ్చింది, మరి నియోజకవర్గాలు పునర్విభజన చేస్తున్నారు కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా చాలా ఎక్కువగా ఉంది. మరి 20 రోజుల నుంచి మాకు నీళ్లు రావడం లేదు. మరి అదే మా పంచాయతీ సపరేట్ గా ఉంటే మరి మా పాతరేపూడి హక్కులను మేము కాపాడుకొని మేము ఏదో ఒకటి ప్రజల రూపంలోనే తీర్చుకుంటాం. అలాగే వాళ్ళ నక్కం చూసి పులివాళ్ళు పెట్టుకున్నట్టు మరి వాళ్ళు ఈ రోజు 4 రోజుల నుంచి మరి దీక్ష చేయని వాళ్ళు మరి ఈ రోజు ఎందుకు దీక్ష చేస్తున్నారో మరి మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం పాతరేపూడికి సంబంధించిన ప్రజలు. మరి మీరు ఒక్కసారి వాళ్ళని అడగండి, అయ్యా మీరు ఏ ఊరని అడగండి, వాళ్ళే చెప్తారు. వాళ్ళు పాతరేపూడి అని చెప్తారా, కొత్తరేపూడి అని చెప్తారా, మిగతా ఊరు అని చెప్తారా, వాళ్ళకే తెలిసిద్ది. కాబట్టి మీరు మరి మా యొక్క హక్కుల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. ఇదే పరిస్థితి పాత